గుజరాత్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అక్కడ ఉంటాయి. దాంతో ఏంటంటే ఫిజికల్గా శరీరంతో పనిచేసే వాళ్ళని శ్రామికులు అంటారు, మెదడుతో పనిచేసేటటువంటి వాళ్ళని ఉద్యోగం అంటారు. ఇద్దరూ కావాలి, ఎస్పెషల్ ఎక్కువగా శ్రామికులు కావాలి. ఈ శ్రామికులకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అనుమతిస్తారు. ఎందుకంటే అక్కడ అవసరం కాబట్టి వాళ్ళకి షెడ్లు వేస్తారు, వాళ్ళు ఉండటానికి చిన్నపాటి షెడ్లు వేసేసి అక్కడ ఉంచేటట్టు ఏర్పాటు చేస్తారు. చిన్న షెడ్లు లేకపోతే 50 మంది ఉండేటట్టయితే అట్లాంటి షెడ్లు, వాళ్ళు భోజనాలు చేసుకోవడానికి అక్కడ ఏర్పాటు ఇట్లాంటివి చేస్తుంటే సదర్ కంపెనీలు ఇట్లాగ బతికేస్తుంటారు. ఇలాగ వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి అనేది పట్టించుకునేవాళ్ళు కాదు. ఎందుకు, ముందు మనకు మనుషులు దొరుకుతున్నారు. అలా వచ్చినటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు అహ్మదాబాదులో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేసుకుని ముందు పాకలు షెడ్లు పోయి చివరికి సొంత భవనాల కిందకు మార్చేసుకుని పూర్తిగా ఇక ఆ ప్రాంతాల్లో వేరే వాళ్ళు రావడానికి వీలు లేకుండా చేసేసుకున్నారు. హిందువులే కాదు, చివరికి పోలీసు అధికారులు కూడా రావడానికి వీలు లేకుండా చేసేసుకున్నారు. అంటే ఒక మినీ పాకిస్తాన్గా మార్చేశారు. గోద్రా అల్లర్లప్పుడు వీళ్ళు కీలక పాత్ర పోషించారు. అట్లాగే అక్కడ ఏ మత ఘర్షణలు జరుగుతున్నా వీళ్ళే కీలక పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళకి ఈ దేశం పట్ల ప్రేమ ఉండదు, బతుకుతున్నది ఈ దేశం మీద. వాళ్ళ దేశంలో తిండి దొరికితే ఎక్కడికి వస్తారా, వీళ్ళు రారు కదా. అయినా సరే వాళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళది ఆ ప్రదేశానికి సంబంధించి కోర్టుల్లో గతంలో ఆర్డర్లు వేసి ఆపుకున్నారు. ఇప్పుడు చందోలాలో బంగ్లా వలసదారుల అక్రమ కట్టాలను రాష్ట్ర ప్రభుత్వం కూల్చేస్తుంది. సుమారు 100 ఎకరాల్లో విస్తరించిన కట్టడాలు 3000 మంది పోలీసులు 25 కంపెనీలు రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పర్యవేక్షణలు నేలమట్టం చేస్తుంది. ఇప్పటికే 207 మంది బంగ్లాదేశ్ని అరెస్ట్ చేసినట్టు పోలీస్ కమిషనర్ మాలిక్ ప్రకటించారు. 3 రోజులు మొత్తం క్లియర్ చేసి స్థానికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.